మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ ప్రపంచంపై ఆసక్తి చూపుతున్నారు నేటి యువతరం. అందులోనూ శరీరానికి అతుక్కుని ఉండే దుస్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించినప్పుడు ఎంత సౌకర్యంగా ఉంటుందో అంతే ఇబ్బందిగానే ఉంటుందంటున్నారు వైద్యులు. అటువంటి దుస్తులు తరచూ ఉపయోగించడం వల్ల ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. వస్త్రధారణ ఎంపికలో పలు సూచనలు అందిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి డెర్మటాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ భూమేష్ కుమార్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. మనం వేసుకునే దుస్తులు మన చర్మం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్ కి ఏ మేరకు కారణమవుతుంది, ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ స్కిన్ డాక్టర్ భూమేష్ కుమార్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చాలా ఏళ్ళ నుంచి ఎంతో మంది పేషెంట్స్ మీరు చూస్తూ ఉంటారు. ప్రధానంగా ఏవైతే మనం వేసుకునే వస్త్రాల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి కేసులు మీరు ఏ మేరకు చూస్తూ ఉంటారు? మన చర్మము అన్నది ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం. ఎప్పుడైతే చర్మం ఆరోగ్యంగా ఉంటుందో ఏ సూక్ష్మ క్రిమి కూడా లోపలికి పోయే అవకాశం ఉండదు. అది ఫంగస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు. ఎప్పుడైతే ఈ హ్యూమిడిటీ హీటు ఎక్కువైనప్పుడు ఆ ఫంగస్ మన చర్మం అన్నది కాంప్రమైజ్ అయ్యి ఈ ఫంగస్ ఆ ఇన్ఫెక్షన్ లోపలికి పోయి డిసీజ్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఈ టైట్ క్లాత్స్ వేసుకున్నప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ మాడిఫై అయ్యి ఆ ఇన్ఫెక్షన్ డిసీజ్గా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం గుర్తించాల్సిందంటే దురద ఆ రింగ్ వామ్స్ లాగా ఇన్ఫెక్షన్స్ డిసీజ్గా కన్వర్ట్ కావటము. ఆ వ్యాధి ఎప్పుడైతే అది అంటువ్యాధి ఒకరికి వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ తొలి దశలో తీసుకున్నట్లయితే మనకు ఆ వ్యాధి వాళ్ళ నుంచే క్లియర్ చేయొచ్చు. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఈ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ అనగానే డైరెక్ట్ మెడికల్ షాప్లకు పోవటం, మెడికల్ షాప్ ఓవర్ ద కౌంటర్ టాపికల్ స్టీరాయిడ్స్ కాంబినేషన్ క్రీమ్స్ అని తీసుకోవటం. అది టెంపరీగా ఏమైతుందంటే స్టీరాయిడ్స్ అనేది యాంటీ ఇన్ఫ్లమేట్. సో మనం దురద తగ్గిపోతుంది, కానీ ఇన్ఫెక్షన్ అన్నది ఆ లోపల ఇంకా స్ప్రెడ్ అవుతూ పోతుంటుంది. అది ఒక జాగాల నుంచి టీనియా క్రూరిస్ అంటే మన గజ్జెలలో, తర్వాత శరీరం మీద మొత్తం అంతా పాకటము, వాళ్ళ ద్వారా ఇంకొకరికి రావటము, ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు. అంటే ఫిజికల్ కాంటాక్ట్ వల్ల వచ్చే అవకాశం ఉండదు. లేదంటే ఇప్పుడు మేము వేసుకున్న బట్టలు ఉన్నాయి, నాకు ఇన్ఫెక్షన్ ఉంది, నేను అక్కడ పెడతాను, హాస్టల్ లాంటి రూమ్ లో అందరం కలిసి ఉంటాము, బట్టలు కలిపి వాష్ చేస్తారు, ఈ బట్టల వల్ల కూడా ఒకరి నుంచి ఒకరికి అంటే అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. బట్టలు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంగల్ స్పోర్స్ అని మన బట్టల మీద ఉన్నట్లయితే అవి కొన్ని వారాల వరకు అట్లనే ఉంటాయి, చనిపోవు. సో అప్పుడు ఆ క్లాత్స్ ను ఒకరి నుంచి ఇంకొకరు వేసుకున్నట్లయితే షేరింగ్ ఆఫ్ క్లాత్స్, ఆ ఇన్ఫెక్షన్ వీళ్ళలో ఉన్నట్లయితే వాళ్ళు షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తడి బట్టలు వేసుకోవటం, ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకోవటం, ఆ షేర్ చేసుకున్నట్లయితే ఈ స్పోర్స్ వీరి నుంచి ఇంకొకరికి పాకటము, ఆ వ్యాధి వీరి నుంచి ఇంకొకరికి రావటం, తద్వారా ఒకరి నుంచి ఒకరికి సమాజంలో స్ప్రెడ్ అవుతుంటుంది. జనరల్ గా మనం జీన్స్ లాంటి బట్టలు చూస్తే 2 సార్లు యూజ్ చేసాక కానీ ఉతకరు, కొంతమంది అయితే వారం రోజులు కూడా వాడుతూ ఉంటారు. ఇది ఎలాంటి ఇబ్బంది దారితీసే అవకాశం ఉంటుందంటారు? సో ఇది టైట్ క్లాత్స్ జీన్స్ వాష్ చేసుకోకపోవటం వల్ల ఈ ఫంగల్ స్పోర్స్ ఒకవేళ దాని మీద ఉన్నట్లయితే టైట్ జీన్స్ వేసుకోవటము, తర్వాత టెంపరేచరు మనకు ఎక్కువ కావటము, హ్యూమిడిటీ ఎక్కువ కావటం వల్ల ఫంగస్ ఆ లోపలికి పోయే అవకాశం ఉంటుంది. అదే రకంగా షేర్ చేసుకుంటే ఇంకొకళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఈ జీన్స్ ఎవరైతే తీసుకుంటారో వీలైనంత వరకు రెగ్యులర్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి బట్టలు వేసుకోవద్దు. అదే రకంగా టైట్ జీన్స్ వేసుకోవద్దు. ఏరేటెడ్ క్లాత్స్, లూజ్ క్లాత్స్ వేసుకున్నట్లయితే మనకు అక్కడ టెంపరేచరు మామూలుగా స్కిన్ ఫ్రెండ్లీ టెంపరేచర్ ఉండటం, హ్యూమిడిటీ ఉండకపోవటం, ఇన్ఫెక్షన్ వచ్చినంత మాత్రాన డిసీజ్ కన్వర్ట్ కాదు. కానీ మన ఎన్విరాన్మెంట్ ఆ ఫంగస్ లోపలికి పోవటానికి మనము సౌకర్యాలు కల్పించినట్లయితే ఆ ఫంగస్ లోపలికి పోయి డిసీజ్గా కన్వర్ట్ అవుతుంది. ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్న విషయం ఏంటంటే ఆడపిల్లలకు వచ్చే ఏవైతే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి టైట్ బట్టలు వేసుకోవద్దు అని డాక్టర్లు పర్టికులర్ గా గైనకాలజిస్ట్ మరీ చెప్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం టీనియా లాంటి ఇన్ఫెక్షన్ అనుకోవాలి, ఇతరత్ర ఏమైనా ఉంటాయి? ఆడపిల్లల విషయంలో పర్టికులర్ గా టైట్ డ్రెస్లు అనేవి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? టీనియా రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ తో పాటు క్యాండిడియల్ ఇన్ఫెక్షన్. సో క్యాండిడియా కూడా ఫంగసే. అక్కడ కూడా క్యాండిడియా ఎప్పుడైతే హ్యూమిడిటీ ఎక్కువ ఉండి హీట్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ టైట్ జీన్స్ వేసుకోవటం, నైలాను, టెర్లికాట్ క్లాత్స్
చేసుకున్నట్లయితే ఆ ఎన్విరాన్మెంట్ హ్యూమిడిటీ ఎక్కువై మన రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ ఎట్లా వస్తాయో క్యాండిడియల్ వల్వో వెజైనైటిస్ అంటాం. సో అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే సో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వైద్యులు చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు టైట్ బట్టలు అవాయిడ్ చేయటం మంచిది. సో లూజ్ క్లోతింగ్స్ వేసుకున్నట్లయితే ఏరేషన్ ఉంటుంది. సో నీకు అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉండదు, హీట్ ఎక్కువ ఉండదు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది, క్యాండిడల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అండ్ అంటే సార్ దీంతో పాటు నేను అడిగాను మిమ్మల్ని, క్రీమ్స్ మన స్కిన్ ని హెల్దీగా ఉంచడానికి ఉండేటువంటి క్రీమ్స్ ఎలాంటివి వాడాలి? ప్రతిరోజు మన చర్మాన్ని అంటే మనం ఏం చేస్తామంటే కవర్ అయ్యే పార్ట్ ని వదిలేసి కవర్ కాని పార్ట్ లో సన్ స్క్రీన్ కానివ్వండి, మాయిశ్చరైజర్స్ కానీ వాడతాం. కాబట్టి దీనికి సంబంధించి ఏం చెప్తారు? సో ఇప్పుడు మనము చర్మము అన్నది అందరు అనుకుంటారు ఇది ఓన్లీ అందానికి మాత్రమే, కానీ అందం అన్నది ఇట్ ఇస్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. చర్మము మన ఆరోగ్యానికి అతి ముఖ్యమైన అవయవం. సో మన శరీరానికి చర్మము అన్నది కవచకుండలము. సో ఎప్పుడైతే చర్మము ఆరోగ్యంగా ఉంటుందో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుందో దేశము ఆరోగ్యమైన స్థితిలో ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ సంవత్సరం యొక్క నినాదం, వరల్డ్ స్కిన్ హెల్త్ డే నినాదం ఏంటంటే నో హెల్త్ వితౌట్ స్కిన్ హెల్త్. చర్మ ఆరోగ్యము లేనిదే ఏ ఆరోగ్యము లేదు. సో ఈ చర్మము ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము ఫీడ్ ద స్కిన్ ఫ్రమ్ ఇన్సైడ్, ఫీడ్ ద స్కిన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. అంటే మనం చర్మము మన శరీరంలో ఒక ఇంపార్టెంట్ అవయవం కాబట్టి మంచి ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అలా కాకుండా చర్మానికి అందానికి డైరెక్ట్ మందుల షాపులకు పోవటము, ఈ స్టీరాయిడ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ అని స్టీరాయిడ్ క్రీమ్స్ అని తీసుకోవటము, దాని ద్వారా చర్మము డ్యామేజ్ కావటం జరుగుతూ ఉంటుంది. చర్మం ఎర్రబావటము, ఎయిర్ అన్వాంటెడ్ ఎయిర్, స్ట్రయా, పిగ్మెంటేషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే చర్మము ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లను సంప్రదించినట్లయితే ఆ చర్మము ఆరోగ్యంగా ఉండటానికి సలహాలు సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా చర్మ సమస్యలు, హెయిర్ సమస్యలు, నేల్ సమస్యలు, ఈ జెనిటల్ సమస్యలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ను చూపించాలి. సో వాళ్ళను సంప్రదించినట్లయితే ఆ చర్మంకు సంబంధించిన సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యాధులు వచ్చినప్పుడు దానికి సంబంధించిన చికిత్స కూడా తొలి దశలో తీసుకున్నట్లయితే మనకు ఆ వ్యాధి ద్వారా వచ్చే ప్రమాదాలను మనం అరికట్టే అవకాశం ఉంటుంది. సో ఇది తరచూ టైట్గా ఉండేటువంటి వస్త్రాలు ధరించడం ద్వారా కొంతవరకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి, అదేవిధంగా బట్టలు ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకోకుండా ఉండడం, జీన్స్ని తరచుగా వాష్ చేయడం ద్వారా కొంతవరకు ఇలాంటి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవచ్చు అంటున్నారు డాక్టర్ భూమేష్ కుమార్. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.